ఒక వంద వాడాడు ఆయన పీతల్ని అన్నిటి కలిపి 3100 వాడాడు. ఆయన బయట ఆడాయన అమ్ముకోవచ్చు. ఇవి వచ్చేసరికి రొయ్యలు, మామూలు రొయ్యలు, రకరకాల రొయ్యలు ఉంటాయి. అక్కడ ఉన్నాయి మట్టి టైగర్ రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి మామూలు రొయ్యలు. ఏమండి పాట అయిపోయింది. లోపల వేసుకున్నారు. పాట అయిపోయింది. ఏం చేపలో ఈ మట్టి వెరైటీ చేపలు పట్టుకొని వచ్చిన వాళ్ళు వాలం పాట పెట్టి అమ్మేస్తున్నారు. అక్కడ రాసుకోవడానికి కూడా ఉంటారు ఎవరు కొనుక్కున్నారు ఏంటని. ఎందుకంటే పాట పాట వెళ్ళిపోతే సరిపోదు కదా. అట్లా రాసుకుంటారు బుక్ తీసుకుని ఎవరు పాడారని. ఎందుకంటే అక్కడ ఫ్రాడ్ జరగకూడదు కదా. ఇదిగోండి ఇదిగో ఇక్కడ మళ్ళీ ఇంకోటి అది తీసుకుంటున్నారు. ఇదిగోండి కాలం పాటు అయిపోయింది. ఇదిగోండి ఇంకోటి వచ్చింది అమ్మటానికి. దించాడు ఐటమ్. టేకు చేప అంటారు. చూడొచ్చా సార్? ఏం చేపలు ఉన్నాయి? ఏంటి రకరకాలు ఉన్నాయా? ఇది వంజనం అంట. వంజనం ఇది సొరచాప. ఇది పెద్దగా వెళ్తాయి సొరచాపలు అయ్యానా? ఇది సొరచాప. ఇది చందవాలు అంట. ఈ చందవాలు ఈ సొరచాపలు ఈ లోపల రొయ్యలు ఉన్నాయి. థ్యాంక్స్ అన్న. టైగర్ రొయ్యలు నేలం పాట పాడుతున్నాడు. కింద వేసాడు. మనం చూసిన సొర చేపలు, టేకు చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి కదా. కింద వేసాడు. కింద వేసి నేలం పాట పాడుతున్నాడు. ఇగో ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. ఇవి మనకు తెలిసిందే ఉప్పు చేపలు లాగా ఉన్నాయి. ఎండు చేపలు. నువ్వు కూడా అమ్ముతున్నావా? ఎవరు మీయా? వీళ్ళ అమ్మమ్మ అమ్ముతుందంట. ఈ అమ్మ ఇక్కడ వచ్చి నిలబడి వీటికి ఎవరు తీసుకోకుండా నిలబడింది. బాయ్ తల్లి. ఎండు చేప. ఇవన్నీ ఎక్కడ చూడండి బాగా కనబడతాయి. టైగర్ రొయ్యలు. ఇవన్నీ టైగర్ రొయ్యలు. ఇవో పొద్దున పోటీ దాంట్లో.
ఈ ఓడరేవు బీచ్లో ఉదయం పూట వేలంపాట జరిగేటప్పుడు, ఎందుకంటే చేపలు పడతారు. పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ షిప్పింగ్ చేయడానికి హైదరాబాద్ సైడ్ తీసుకెళ్ళడానికి ఆడ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా చేపలు పట్టుకొని అక్కడ నుంచి అమ్మేసుకుంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మామూలు జనం కోసం అమ్మాయి ఇవన్నీ వీళ్ళు అక్కడ ఇప్పుడు మనం చూపించినట్టు కొనుక్కున్నారు కదా, కొనుక్కొని అక్కడ పెట్టుకుంటారు. అంటే 3,000కో 4,000కో కొనుక్కున్నారు కదా, ఆ కొనుక్కొని వచ్చేసరికి అక్కడ పడతారు. యూట్యూబ్ మాది. మీరు రెగ్యులర్ ఏడే ఉంటారా? ఇదేం షార్కులు, ఇదే వంజులు, ఈ టైగర్ అయ్యి ఏం సింకు, అవి సందువాలు, అవి పారలు, తోలుపార, అది తోలుపార, పెద్ద చేపలు. గిన్నెలు అవి తెల్ల సందువ, ఈ నల్ల సందువ పిల్లలు, ఈ చందవాలు, నల్ల సందువ చందవాలు, అవి మామూలు రొయ్యలు, కలందారయ్య, టైగర్ రొయ్యలు. టైగర్ రొయ్యలు ఎంత ఉంటాయి? 700 దాకా కేజీ 7, 8, 9. రొయ్యలు వచ్చింది దాన్ని బట్టి ఎక్కువ వచ్చినాయి, ఉమ్మడంగా వచ్చినాయి రొయ్యలు 600, 700. తక్కువ వచ్చినాయి అనుకో 1000 రూపాయలు కూడా వెళ్ళి. అది ఈ టైగర్ రొయ్యలు అంటండి. ఇంకొద్ది బాగా వస్తేనేమో 800, 1000 రూపాయల దాకా కూడా ఉంటాయంట. మామూలు రొయ్యలు వచ్చేసరికి 700 ప్రస్తుతానికి రేట్ ఇక్కడ రొయ్యలు. ఆమె చదువుతుంది కదా, ఆమెకు చాలా పని ఉంది. ఆమె పని లేకపోతే మనకి ఒక్కొక్క చేప ఏందనేది మొత్తం చూపించింది. చూడండి, ఇందాక టైగర్ రొయ్యలు చూపించాగా, సేమ్ అదే టైప్ అది. ఈ రొయ్యల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా ఇందాక చూపించిన రొయ్యలు వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంటాయి, ఈ బాగా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ రొయ్యలు ఉన్నాయి. ఈ టైగర్ రొయ్యలు వేలంపాట డీజిల్ నడవడానికి కూడా ప్లేస్ లేదు. వాళ్ళు పాపం అంతే పట్టుకొని దాంట్లోనే వస్తారు. ఎవరు కొంటున్నారు, తీసుకోవట్లేదు కూడా అర్థం కాదు. ఇక్కడ మొత్తం చీరాలలో ఇప్పుడు చేపలు తీసుకొని వచ్చారు. చేపలు తెచ్చిన తర్వాత వేలంపాట జరుగుతుంది. ఒక్కొక్క చేప, అది ఏ చేప అని ఇందాక ఆమె చెప్పింది. కానీ మనకైతే ఇక్కడ ఇన్ని చేపలు ఉన్నాయి, ఇదే ఫస్ట్ రోజు కాబట్టి అసలు ఏ చేప ఏందని కూడా అర్థం కాదు. ఇక నా వెనక మొత్తం చేపలు. పైనుంచి ఏ చేప ఏ రకం ఎలా ఉంది ఏందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కింద చేపలోని సంగతి కూడా చూసుకోకుండా తొక్కేసా. ఇంకంతే, ఏం చేస్తాం. ఇక్కడ నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. అందరూ ఇక్కడే నడుస్తారు. ఇక్కడ కింద చేపలు ఉన్నాయి కదా, దాన్ని తొక్కేసా. ఇవన్నీ చేపలే. పైనుంచి లోడ్ దిగుతుంది. ఆ లోడ్ కూడా చూపిస్తా. కొద్ది అవతలు కాదు, కొద్ది అవతలు కాదు. రావుదరమ్మా, ఎవరు లేరు కదా, కనబడుతుంది కదా. వాళ్ళు ఇప్పుడే చేపలు పట్టుకొని వచ్చారు. సముద్రంలో చేపలు పట్టుకొని వచ్చి ఆ బాక్సుల్లో అక్కడ లోపల ఐసేసి ఉన్నది. ఆ ఐస్లో నుంచి చేపలు తీసుకొని వచ్చి ఇట్లా మార్కెట్కి దించుతారు. మార్కెట్ దించగానే ఎవరైతే చేపలు వేలంపాట పడతారో వాళ్ళ కింద నుంచి చేపల రకాన్ని బట్టి, ఈ తీగ చేపల, రొయ్యల, పీతల, దాన్ని బట్టి, ఎందుకంటే అన్ని కలిపి పడతాయి కదా, మొత్తానికి గుత్తగా హోల్సేల్గా వేలంపాట పడతారు. తీసుకొని మళ్ళీ వాటిని జనానికి తక్కువ రేటుగా అమ్ముతారు. అంటే వీళ్ళు చేపలు పట్టిన వాళ్ళకి వచ్చే తక్కువనే దాని లెక్క ప్రకారం.
తమ్ముడు అప్పరావు 10,000 9,4 9,3 9,2 9,1 9,000 8,5 తమ్ముడు గుర్తు ధర్మాత్రం ఎనిమిది ఐదు అన్నా నేను 6 సార్లు 8 ఇచ్చేద్దడికి అయ్యే ఇలా తోకట్లేదు తీగలు అంట తీగలు చాలా అడుగు 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 7,000 కాదు నిన్నట్టు నాయన పట్ట ఆగిపోయినవురా ఇది పైన వచ్చి అసలు ఏ కొట్టుబడి తీయలేదు నువ్వు అవుతాయిలే ఆట పెట్టుకుంటా అవుతాయి ఆట పెట్టుకుంటా అది కర్లాగిరా అలిబాయి 28 వాటి పేర్లు ఏమన్నా తెలుసా మీకు? వాటి పేర్లు ఏమన్నా తెలుసా? దేవతలు రావాలి వీడియో వేలం పాట 2,000 దాకా పోతుంది. రకరకాల చేపలు సుభద్ర అడిపి వాళ్ళు కనకడ లెక్క వాళ్ళు ఉంటారు కదా. ఇదిగోండి మీకు చూపిస్తుంది సొర చేపలు. ఇదిగోండి పెద్ద పెద్ద సొరలు వస్తాయి కదా, ఏది ఛత్రపతిలో చూపిస్తారు పెద్ద పెద్ద సొరలు. ఆ సొరలు చిన్నపిల్లలు ఎర్ల కడరా
చనా ఇవన్నీ చేపలు పట్టిన తర్వాత వలలో పెద్ద పెద్ద గ్రేడింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. వీటి రకాలేందో తెలుసా? వీటినే చేపలు అంటారు. ఆ? కోను 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 చేపలు అంటండి. పెద్ద పెద్దగా ఉన్నాయి. పెద్దది 5 కేజీలు 57,000 రూపాయల పాటకెళ్ళిందండి. 57,000 రూపాయలు. ఎందుకో మనకు తెలియదు మొత్తానికి. ఇక్కడ చూడండి ఇంకా పెద్ద చేపలు. అన్న వాటి పేరేంది? వీటి పేరేంది తెలుసా? వీటి పేరేంది? ఎంపలు. ఈ చేపలన్నీ ఎంపలు అంటండి. రెడ్ కలర్లో పెద్ద సైజులో ఉన్నాయి ఎంపలు. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఈయన కొనుక్కుంటున్నాడు వాటిని. 36,500 పోతుంది ఇవన్నీ కలిపి. వాడు దొంగనా కొడుకు.